టీడీపీ జనసేనవి దింపుడు కళ్ళెం ఆశలన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ ను చూస్తుంటే జాలేస్తోందన్నారు. తాను చేసే పోటీ స్థానంపై కూడా పవన్ కు క్లారిటీ లేదన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది. దాంట్లో దేని మీద చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి, చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే, తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం. దేనికి? ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 115 కాన్స్టిట్యూన్సీలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నావు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. అయితే ఎందుకు నిలబడవంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవైతే నిలబడవు.